ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ సృష్టిస్తున్న వివాదాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియస్ అయింది. పైక్రాఫ్ట్ వీడియో రికార్డింగ్ తో సహా పలు నిబంధనల ఉల్లంఘనలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం జరిగిన హ్యాండ్ షేక్ వివాదం నుంచే ఈ కలకలం మొదలైంది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతన్ని తొలగించాలని ఏసీసీకి బీసీబీ ఫిర్యాదు చేసింది. అలాగే యూఏఈతో చివరి గ్రూప్ మ్యాచ్ కు ముందు కూడా పాకిస్తాన్ జట్టు మైదానానికి రావడానికి నిరాకరించింది. చివరికి ఇస్లామాబాద్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జట్టు ఆడేందుకు ఒప్పుకుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు బీసీబీ సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది. పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారని పేర్కొంది. వెంటనే బీసీబీ ఎక్స్ లో ఒక వీడియో విడుదల చేసింది. అందులో పైక్రాఫ్ట్ కెప్టెన్ సల్మాన్ అఘా, మేనేజర్ నవీద్ అక్రమ్, కోచ్ మైక్ హెస్తాన్ తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అయితే ఆ వీడియోలో ఆడియో మ్యూట్ చేసి ఉండటంతో ఏం మాట్లాడుకున్నారో తెలియలేదు. ఈ చర్యతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ నియమాలను పీసీబీ పదే పదే ఉల్లంఘించిందని పేర్కొంటూ బీసీబీకి ఐసీసీ సీఈఓ సంజయ్ గుప్తా కఠినమైన మెయిల్ పంపించారు. ఈ సమావేశానికి పీసీబీ మీడియా మేనేజర్ నయీబ్ గిల్లాని హాజరయ్యేలా బోర్డు పట్టుబట్టింది. కానీ ఐసీసీ యాంటీ కరప్షన్ మేనేజర్ ఆయన మొబైల్ ఫోన్ తో లోపలికి రావడాన్ని నిషేధించారు. దీన్ని పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాచ్ బహిష్కరిస్తామన్నది. చివరికి ఎటువంటి ఆడియో లేకుండా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మరొకసారి ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా మారింది. అయితే తాజాగా ఐసీసీ వర్గాలు స్పష్టం చేసిన వివరాల ప్రకారం పైక్రాఫ్ట్ కేవలం మిస్కమ్యూనికేషన్ జరిగిందని విచారం వ్యక్తం చేశారు. అంతే తప్ప పీసీబీ చెప్పినట్టుగా క్షమాపణ చెప్పలేదని తేలింది.